సార్ ఇప్పుడు కూటమి ఇలాగే ఉంటే గెలవదు అన్న కారణంతో అంటే కొంత అంటే వైసీపీ వాళ్ళు కొన్ని రకాల స్ట్రాటజీలతో చేస్తున్నారని చెప్పి మీ అభిమానులు కావచ్చు, మీ అనలిస్టులు కావచ్చు, అంటే మీ పార్టీని అభిమానించే కూటమిని అభిమానించే అనలిస్టులు కావచ్చు చెప్తూ ఉంటారు. ఏంటి సార్ అంటే ఈ మధ్య జరిగిన పరిణామాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అలాంటిది ఏమైనా అనిపిస్తుందా మీకు? ఎందుకంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా సంబోధించడం, తర్వాత జగన్ గారు వెళ్ళి అంబటి అన్న ఏమన్నారు? అసలేం అనలేదు గదా! 2 మాటలన్నారు. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు గదా! అంతోటి దానికి ఆయన్ని అరెస్ట్ చేయాలా అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పి రకరకాల వార్తలొచ్చాయి. అంటే అందులో నిజం ఎంతో నాకు తెలీదు సార్. వైసీపీ వాళ్ళు క్షమించాలి. అందులో నిజం ఎంతో నాకైతే తెలీదు. మీరు ఫాలో అవుతుంటారు కాబట్టి అడుగుతున్నానండి. మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తే, ఆ వీడియోలో ఒక బిగ్ టీవీ తప్పించి మీడియా ఎవరు లేరు అక్కడ. అంబటి రాంబాబు గారు ముందు సీట్లో ఉన్నారు, వెనక సీట్లో వాళ్ళ అనుయాయులు ఉన్నారు. వాళ్ళు తీసిన వీడియో ఇది. ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళు మీరు చూడండి, ఆ వీడియో చూడండి. వాళ్ళు వీడియో తీసి దాన్ని రిలీజ్ చేశారు. అంటే ఇట్ ఈస్ క్వైట్ ఇంటెన్షనల్. ఇంటెన్షనల్గా తిరుపతి లడ్డు విషయం ఏదైతే వ్యవహారం ఏదైతే వాళ్ళకి చెడ్డ వస్తూ ఉందో దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదైనా ప్రదర్శనలు చేసినా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వైసీపీ నాయకులు కొట్టినా, తిట్టినా, ఇంకోటి చేసినా, ఆందోళన చేసినా కొంతమందికి ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఏదైనా అంటే వారికి కోపం వస్తుంది. సహజమైన పరిణామం అని శుద్ధులు చెప్పిన మాట మీకు గుర్తుందో లేదో. మరి దానికి వ్యతిరేకంగా ఇవాళ ఎలా మాట్లాడగలుగుతా ఉన్నారు ఆయన? సో అలాగే ఒక వీడియో రిలీజ్ అయింది సార్. అది మీ వరకు వచ్చే ఉంటుంది, మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే మీ వాళ్ళు కూడా అంటే కూటమి టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. దానికి ఒక భాష్యం మీరు చెప్తున్నారు. సేమ్ అదే వీడియోకి వేరే భాష్యం వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అది మొన్న జోగి రమేష్ గారు, రోజా గారు ఇద్దరు మాట్లాడుకుంటూ, నేను చెప్పిన వీడియో మీరు చెప్పే వీడియో ఒకటి కాదు. ఇది కాదండి, ఇది వేరే వీడియో. మొన్న జోగి రమేష్ గారును రోజా గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఏదో ఈ తిరుపతి లడ్డు ఇష్యూ ఏదో వచ్చింది. సో దానికి సంబంధించి ప్రజలు కొంత దాంతో ఉన్నారు, అంటే నాయకులు కొంత భయపడుతున్నారు అన్నట్టు వాళ్ళు చెప్పుకొని ఏదో మాట్లాడుకుంటున్నారు. దాన్ని మీ కూటమి వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ నాయకులు అది చేశారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. సో అది ఆ విధంగా ఇదే పెద్ద తార్కాణం, అంటే నిజమైన దానికి తార్కాణం అన్నట్టు మీ వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది మాట్లాడుకుంటుంది టీడీపీ వాళ్ళ కోసం, బీజేపీ వాళ్ళ కోసం, జనసేన వాళ్ళ కోసం. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళ కోసం చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇందులో నిజం ఎంత? ఆ వీడియో మీరు చూడడం జరిగిందా సార్? అసలు నేను 2 వీడియోలు చూశాను. 2 వీడియోలు చేసి ఫుల్ లెంగ్త్ వీడియో ఒకటి చూసింది, మళ్ళీ ఎడిట్ చేసిన వీడియో ఒకటి వచ్చింది. ఇందులో ఆ వీడియో ఎడిట్ చేశారా లేకపోతే దాంట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏంటి వాస్తవం? జోగి రమేష్ గారు, రోజా గారి గురించి అంత మాట్లాడుకోవడం అనవసరం అని నా ఉద్దేశం. కానీ ప్రధానంగా ఇందులో ఆలోచన చేస్తే మహాప్రసాదంగా భావిస్తాం తిరుపతి లడ్డూని. చాలా పవిత్రంగా భావిస్తాం. మిగిలిన ఏ ప్రసాదాలని అంత పవిత్రంగా భావించం. అది ప్రసాదం తీసుకునేటప్పుడు స్వయంగా ఆయన దగ్గర ఉండే మనం తీసుకున్నట్టే భావిస్తూ ఉంటారు హిందువులందరూ. ఆ ప్రసాదం వస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకి లభించాయి అని ఫీల్ అవుతాం. దాన్ని ఎక్కడ మనం ట్రైన్లో ట్రావెల్ చేసినా, లేకపోతే ఫ్లైట్లో ట్రావెల్ చేసినా, కారులో ట్రావెల్ చేసినా ఎక్కడ కింద పెట్టాం. చాలా పవిత్రంగా మన దగ్గర ఉన్న ధనం ఆభరణాల కన్నా విలువగా దాన్ని పెట్టుకుని వచ్చి మరలా ఇంటికి వచ్చి పూజ గదిలో పెట్టి అక్కడ అర్చన చేసుకుని ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తాం. అంత పవిత్రమైన ప్రసాదాన్ని ఇవాళ కల్తీ చేశారు. కల్తీ చేసి వాళ్ళ వాదన ఏంటండి, యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు, యానిమల్ ఫ్యాట్ లేదు కదా అన్నారు. ఇవాళ నిన్న సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారు ఒక ఇంగ్లీషు ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? కెమికల్స్ కొన్ని కలిసినట్టున్నాయి అన్నట్టు మాట్లాడారండి. కొన్ని కలిసినట్టున్నాయి కాదు, కల్తీ వాస్తవం, నేను బాధ్యుడిని కాదు అన్నాడు. జర్నలిస్ట్గా మీరు నాకన్నా ఎక్కువ ఫాలో అయ్యి ఉండొచ్చు. కల్తీ జరిగింది, బాధ్యుడిని నేను కాదు అన్నాడు.
ఇంకేంటి అంతకన్నా టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి దానికే ఒక భాష్యం చెప్తున్నారు సార్ ఒక్క వాళ్ళు నిమిషం. వాళ్ళు చెప్పేది కూడా 2022లో ఆయన రికమెండ్ చేశాడు ఎనాలిసిస్ చేయించమని. ఎనాలిసిస్ చేయించమని ఎందుకు రికమెండ్ చేశాడు? ఒక డైరీని బ్లాక్మెయిల్ చేయడం కోసం. బోలేబాబా డైరీని వాళ్ళు ఎవరైతే ఆ చిన్నప్పన్న పిఏ అతనికి 25 రూపీస్ పర్ కిలో ఇవ్వమని అతను డిమాండ్ చేస్తే అది ఇవ్వలేదని దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కోసం పంపించారు. మరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చైర్మన్గా ఆయన ఆర్డర్ చేశాడు. ఆ రిపోర్ట్ ఏమైందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? తర్వాత నాకు అధికారులు చూపించలేదని చెప్తాడు. మరలా ఆర్డర్ చేసిన వ్యక్తి నేను ఎంక్వైరీ రిపోర్ట్కి ఆర్డర్ చేశాను, ఎనాలిసిస్కి ఆర్డర్ చేశాను, దాని రిపోర్ట్ వచ్చిందా లేదా, దాని రిజల్ట్ ఏంటి అని అడగాల్సిన బాధ్యత ఆయనకి లేదా? అధికారులు మాట్లాడతారు. నా దగ్గర పిఏ కాదు, అతను ఆంధ్రా భవన్లో ఏపీ భవన్లో పనిచేస్తాడు ఢిల్లీలో అంటాడు. నీ దగ్గర పనిచేయని వ్యక్తికి అతని అకౌంట్లో ₹1,00,00,000 వస్తే నువ్వెందుకు బాధ్యత వహించట్లేదు? ఇవాళ అంతా నీకు కాని వ్యక్తికి ₹1,00,00,000 వేరే డైరీలో లేస్తారా? ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. ఎన్డీడీబీ ఏదైతే ఉందో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, వాళ్ళు ఫస్ట్గా దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఒక డిక్లేర్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అవి సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్ వాళ్ళు ఒక ల్యాబ్కి పంపించారు శాంపిల్. వాళ్ళు ఏమన్నారు, లెస్ దాన్ 10% యానిమల్ ఫ్యాట్ దీంట్లో కలిసి ఉంటే దాన్ని మేము అనలైజ్ చేయలేము, ఆ కెపాసిటీ మా దగ్గర లేదు, అది వేరే ల్యాబ్కి పంపించండి. దీంట్లో అయితే 100% అడల్ట్రేషన్ జరిగింది, అసలు నెయ్యి అనేది 1% కూడా లేదు, కెమికల్స్ను పూర్తిగా నెయ్యిలా తయారు చేసి దాన్ని మాత్రమే వాడారు అనేది స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది ముఖ్యం. జరిగిందనేది 100% సిట్ ఏదైతే ల్యాబ్కి పంపించిందో అది చెప్తుంది. అంతకుముందు ఎన్డీడీబీ చెప్తుంది. ఈ అన్నిటికన్నా ముందు 2022లో వైవి సుబ్బారెడ్డి గారు వేసినప్పుడు కూడా అడల్ట్రేషన్ జరిగిందని వచ్చింది. మరి ఇందులో కానీ ఆ రోజు వాళ్ళు ఒప్పుకోలేనట్టుంది కదండి. ఎవరండి? వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ ఉండేటప్పుడు ఉమ్. అంటే అడల్ట్రేషన్ జరిగింది అని వచ్చింది అన్నారు కదా. ఆ రిపోర్ట్ ని వాళ్ళు ఒప్పుకోలేనట్టుంది కదా. అప్పుడు వాళ్ళెవరు ఒప్పుకోవడానికి? వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనట్టుంది కదా. అవును, బ్లాక్మెయిల్ చేయడానికి కదా తెచ్చింది ఆ రోజుని. ఓకే. ఆ బ్లాక్మెయిల్ పెట్టుకుని మళ్ళీ డబ్బులు తీసుకుని, లేకపోతే 234 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? సార్ యాక్చువల్గా ఈ ఇష్యూ మీద నిన్న నేషనల్ ఛానల్ అర్నబ్ గోస్వామి గారు చాలా ఘాటుగా స్పందించి జగన్ గారిని టార్గెట్ చేయడం ఇలాంటిది అంతా జరిగింది. అంటే మతాల ప్రస్తావన తేవడం కాదు కానీ, అంటే యాక్చువల్గా హిందువుల మనోభావాలు నీకు పట్టవా అన్నట్టు ఆయన ప్రశ్నించడం చాలా ఘాటుగా ప్రశ్నించారు. అవన్నీ మీరు చూసే ఉంటారు. సో దాన్ని ఏమంటారు మీరు? ఎందుకంటే అర్నబ్ గోస్వామి అనగానే వాళ్ళు బీజేపీ స్పాన్సర్డ్ అని, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు స్పాన్సర్డ్ అని చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది, అంటే అంటూ ఉంటారు వ్యతిరేకులు. దాన్ని మీరు ఏ విధంగా ఏమంటే నేను ఇంకొంచెం డెప్త్గా అనలైజ్ చేస్తాను. ప్లీజ్ సార్. ఆయన ఒక హిందువులకే కాదు, క్రైస్తవులకు కూడా వ్యతిరేకమైన, క్రైస్తవుల మనోభావాలు కూడా దెబ్బతీస్తాడు. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారే. ఆహా. ఎందువల్లంటే క్రైస్తవంలో ఉన్న ప్రధానమైనది అబద్ధం చెప్పకూడదు. ఆయన బైబిల్ పట్టుకుని చెప్పి అన్ని అబద్ధాలే. ప్లస్ క్రైస్తవంలో బైబిల్లో చెప్పేది జాతీయత చాలా ప్రధానం అని చెప్తారు. ఆయన ఎక్కడ పాటిస్తాడండి? జాతీయం పాటించడు. అటు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తాడు, ఆయన క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తాడు. ఆయనకి వ్యక్తిగతంగా తప్పించి ఏది పట్టదు. ఆయన కనీసం కుటుంబం కూడా పట్టదు. ఆయన భార్య అంతే. తెల్లక్కర్లా, చెల్లక్కర్లా, మతం అక్కర్లా, రాష్ట్రం అక్కర్లా, దేశం అక్కర్లా, ఏమీ అక్కర్లా, డబ్బు ఉంటే చాలు. సో అర్నబ్ గోస్వామి గారు ఆ విధంగా రియాక్ట్ అవ్వడం అదంతా, దాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? నేషనల్ లెవెల్లోని అంటే ఈ ఇష్యూని హైలైట్ చేయడం, తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఏదైతే నేషనల్ లెవెల్ కాదు సార్, ఇప్పుడు నవ్వు ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ. అవునండి, అవును. ఇంటర్నేషనల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని తప్పుపడతా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలు అని వివాదం తీసుకొచ్చారు తిరుమల మీద. ఇవాళ అంతకన్నా దారుణమైన వివాదం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇంత అంటే నేను ఇందాక చెప్పినట్టుగా
తిరుపతి లడ్డు దొరికితే అంటే ఇవాళ కొంచెం అవైలబిలిటీ ఎక్కువ ఉంది. కొంతకాలం క్రితం అవైలబిలిటీ తక్కువ ఉండేది. అవును. లడ్డు దొరికిన వాళ్ళు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు వచ్చాయని భావించి ఇంటికి తీసుకొచ్చేవారు దాన్ని. అవును. అంత పవిత్రమైన లడ్డూని కల్తీ చేయడం, దట్టు హిందువుల మనోభావం లేకపోతే పవిత్రతని దెబ్బతీశారన్నది ఒక యాంగిల్ అయితే, ఎవరైతే భక్తులు ఆ లడ్డూని తిన్నారో వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? ఇంత కెమికల్స్ వాడితే అనారోగ్యాన్ని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కొని తెచ్చినట్టే కదా భక్తులకి, లక్షలాది మంది భక్తులకి. అయోధ్యకి 1,00,000 లడ్డూలు పట్టుకెళ్ళారు ఇక్కడ నుంచి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి అనారోగ్యం క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తాడు, అటు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తాడు, ఇటు అనారోగ్యానికి కారకుడవుతాడు, ప్రకృతిని దెబ్బతీస్తాడు చెట్లు నరకడం ద్వారా. భారతీయ సనాతన సంస్కృతి చెప్పేది ఏంటంటే ప్రకృతి పరిరక్షణ భారతీయుల ధర్మంలో ఒక భాగం. అవును. ఆయన పర్యటన ఉంటే చెట్లు నరికేసేవారు. చెట్లు నరికేస్తే ప్రకృతిని పాడు చేయడం కదా విధ్వంసం. అంచేత ఆయనకి ఏదీ లేదు, ఆయన ఏకో నారాయణ. అంటే ఏకో నారాయణ అన్నారు కదా సార్. యాక్చువల్‌గా ఏంటి సార్ నెక్స్ట్ ఎలక్షన్‌లో వాళ్ళది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇందాకే చెప్పా, సింగిల్ డిజిట్కి వస్తారు లేకపోతే 0 అవుతారు. వైండప్ చేసుకోవటమే పార్టీ. ఇంకా ఆయనకి ఏం ఎగ్జిస్టెన్స్ ఏం లేదు. ఆ!